నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి మన కొటేషన్ ఏంటో చూద్దామా? ప్రోగ్రెస్ అనేది ఇంపార్టెంట్ పర్ఫెక్షన్ కంటే కూడా. అంటే స్టార్ట్ చేయాలి, ఏదైనా దీన్ని చేయాలి అనుకున్నప్పుడు, ఒక పని చేయాలనుకున్నప్పుడు దాన్ని స్టార్ట్ చేయాలి. పర్ఫెక్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత స్టార్ట్ చేద్దాంలే అలా కాకుండా మొదలు పెట్టాలి, దాంట్లో ప్రోగ్రెస్ వస్తూ ఉంటుంది. ఇంకొకటి, పర్ఫెక్షన్ అన్నది ఎప్పటికీ సాధ్యం కాదు. పర్ఫెక్షన్ అన్నదాన్ని చేసుకుంటూ వెళ్ళాలి, దానికోసం ముందుకెళ్తూ ఉండాలి. కానీ అదే అవ్వాలి, పర్ఫెక్షన్ అయ్యాకే నేను మొదలు పెట్టాలి అనుకుంటే అది అవ్వదు, ఏ రోజుకి అవ్వదు. సరే, నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింద వాటిలో ఏది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో లేనటువంటి నేషనల్ పార్క్? 4 ఇచ్చాము, దాంట్లో 3 అండమాన్ నికోబార్లో ఉన్నాయి, ఒకటి లేదంటున్నారు. అదేంటి? ఫస్ట్ గమనించాలి. మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ ఉందా? ఉంది. మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్ ఉందా? ఎస్, నిన్న మనం న్యూస్ పేపర్లో దీని గురించే చదువుకున్నాం. క్యాంబెల్ నేషనల్ పార్క్ ఉందా? ఎస్. దుధ్వా నేషనల్ పార్క్ లేదు. ఇది ఎక్కడుంది? యూపీ, ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. సో ఆన్సర్ ఏమవుతుంది? డి. సెకండ్ క్వశ్చన్కి వచ్చేయండి. ప్రీ మాన్సూన్ షవర్స్ అనే క్రింద వాటిలో వేటిని అంటాము? ప్రీ మాన్సూన్ షవర్స్ అనేవి మార్చ్ మేలో కామన్ అంటున్నారు, అవునా? ఎస్, అంటే ఋతుపవనాలకు ముందుగా కురిసేటటువంటి వానలు అన్నమాట ఇవి. మ్యాంగో షవర్స్ అని కూడా, మ్యాంగో షవర్స్ అనేది ఒక ఎగ్జాంపుల్ ప్రీ మాన్సూన్ షవర్స్కి అంటున్నారు, అవునా? ఎస్. మనకి కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో మనకి ఋతుపవనాలు జూన్లో మామూలుగా వస్తాయి. ఈ జూన్ కంటే ముందుగా అక్కడ వర్షాలు పడి ఈ మ్యాంగో ప్లాంటేషన్స్కి వీటికి కొంచెము వాటర్ సప్లై చేయడం కానీ, కొన్నిసార్లు బాగా గాలి వీటి వల్ల అవి ఇబ్బంది పడుతూ కూడా ఉంటాయి మ్యాంగో ప్లాంటేషన్స్. సో అలాంటి టైంలో వీటిని మ్యాంగో షవర్స్ అని కూడా అంటూ ఉంటారు. 1, 2 కరెక్టే కాబట్టి ఆన్సర్ వచ్చేసి బోత్ ఆఫ్ ది అబౌవ్. సరే, ఇవాళ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మన కోవిడ్-19 యొక్క అప్డేట్ అనమాట. దీన్ని మనం సోషల్ జస్టిస్లో హెల్త్ అనేటటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుందాం. దీంట్లో ఏమేమి నేర్చుకుందాము? ఓవరాల్గా కోవిడ్-19 కేసెస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. అయితే ఈ ఆర్టికల్లో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పడం జరిగిందండి. హైడ్రోక్లోరోక్వినైన్ అనేటటువంటి డ్రగ్ ఏదైతే ఉందో మలేరియాని ట్రీట్ చేయడానికి దాన్ని మనం ప్రొఫైలాక్టిక్గా వాడుతున్నాం. ప్రొఫైలాక్టిక్ అంటే ఏంటి? ముందుగానే జబ్బు రాకుండా ఉండేలాగా ముందు జాగ్రత్తగా తీసుకునేటటువంటి మెడిసిన్ని ప్రొఫైలాక్టిక్ అంటాము. మరి దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది మనం చూడాలి. సరే, ఇక్కడ గమనించండి. ఈ హెచ్సిక్యూ అంటే హైడ్రోక్లోరోక్వినైన్ అంటాము. హైడ్రోక్లోరోక్వైన్ అనేటటువంటి దాన్ని ప్రొఫైలాక్టిక్ డ్రగ్గా వాడతాము అన్నారు. ప్రొఫైలాక్టిక్ డ్రగ్గా అంటే ఏంటి? ప్రివెంట్ చేసేదానికి. దేన్ని ప్రివెంట్ చేసేదానికి? ఆ పర్టికులర్ డిసీజ్ ఏదైతే ఉందో దాన్ని రాకుండా ప్రివెంట్ చేసుకునేందుకు ముందుగా డ్రగ్ వేసుకుంటూ ఉంటారు. అలాంటి డ్రగ్ని ప్రొఫైలాక్టిక్ డ్రగ్ అంటాము. మరి ఈ పర్టికులర్ యాంటీ మలేరియల్ డ్రగ్ ఏం చేస్తుంది? హెచ్సిక్యూ అనేది మలేరియాని దీన్ని నయం చేయడం కోసం వాడేటటువంటి డ్రగ్ అన్నమాట. మరి ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ని హైపర్ యాక్టివ్గా ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూల్ డౌన్ చేస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు ఇంతవరకు ఇమ్యూన్ రెస్పాన్స్ ఉండాలండి, కానీ ఇది బాగా ఇమ్యూనిటీ రెస్పాన్స్ని పెంచుతుంది. మామూలుగా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెంచడంతో ఏమవుతుంది? మన లంగ్ సెల్స్ అంటే మన ఊపిరితిత్తులకు సంబంధించిన సెల్స్ కూడా పాడైపోతాయి. సో ఆ హైపర్ యాక్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్ సిస్టమ్ వల్లే మనకి నిమోనియా అనేది వస్తూ ఉంటుందన్నమాట. మరి నిమోనియా వీటిని తగ్గించాలి, దానివల్లే కదా చాలా వరకు ఇబ్బంది పడతారు కోవిడ్-19లో. అందుకోసం అని చెప్పేసి ముందుగా ఈ పర్టికులర్ డ్రగ్ని తీసుకుంటూ ఉంటారనమాట. కాకపోతే ఇక్కడ చెప్పింది ఏంటి అంటే, దీన్ని చాలా వరకు టెస్ట్ చేసిగా ఈ హైడ్రోక్లోరోక్వినైన్ డ్రగ్ ఏదైతే ఉందో దీని యొక్క ఎఫెక్టివ్నెస్ అన్నది మనం అనుకున్నంతగా లేదు. అది అక్కడ చెప్తుంది. ఎఫెక్టివ్నెస్ ఏదైతే ఉందో అది అనుకున్నంతగా లేదండి అని అంటున్నారు. అయినా సరే దాన్నే వాడుతూ ఉన్నారు. మరి దీన్ని ఎక్కువ డోసేజ్లో వాడితే లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మరి దీన్ని ఎక్కువగా వాడద్దు అని అందరూ చెప్తూ ఉన్నారు. ఐసిఎంఆర్ మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేది ముందుగా చెప్పాలి, ఇదిగో ఏ డ్రగ్ని ప్రొఫైలాక్టిక్ డ్రగ్గా వాడుకోవాలి అని చెప్పేసి. మరి ప్రస్తుతానికి అది హెచ్సిక్యూ అని చెప్పింది, దాన్ని ఏం మార్చలేదు.
దానికి సంబంధించి ఇష్యూ వచ్చింది, అది చూద్దాం. ఇప్పుడైతే అర్థమైనాయి కదా ఇవి. రైట్, ఇక్కడ గమనించాలి హైడ్రోక్లోరోక్వైన్. ఈ హైడ్రోక్లోరోక్వైన్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో దాన్ని గేమ్ చేంజర్, దాన్ని కోవిడ్-19కి ప్రొఫైలాక్టిక్గా ఉంటుంది అని అనుకున్నారు. కానీ అది దాని యొక్క ఎఫెక్టివ్నెస్ తక్కువే ఉంది. మరి ఈ కంటెక్స్లో ఎవరు వాడతారు జనరల్గా దీన్ని? ఎవరంటే వాళ్ళు వాడమని కాదు, దీన్ని హెల్త్ కేర్ పర్సనల్ అంటే అక్కడ డాక్టర్స్, నర్సెస్ ఎవరైతే కేర్ ఇస్తూ ఉంటారో కోవిడ్-19 పేషెంట్స్, వాళ్ళు దీన్ని వాడండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం గమనించండి, ట్రంప్ నేను రోజు హైడ్రోక్లోరోక్వైన్ టాబ్లెట్స్ తీసుకుంటున్నానని కూడా చెప్పారు. అయితే మనకి WHO కానీ ఫుడ్ అండ్ డ్రగ్ ఆర్గనైజేషన్ కానివ్వండి, ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఇది యుఎస్ఏకి సంబంధించినటువంటి రెగ్యులేటర్, మన ICMR కానివ్వండి, అత్యధిక మోతాదులో దీన్ని తీసుకోవద్దు అని చెప్తున్నారనమాట. మరి దీని ప్లేస్లో ఆల్టర్నేటివ్ ఏదైనా సజెస్ట్ చేయండి, కొన్ని HIV కాంబినేషన్స్ ఉన్నాయి, వాటిని ఏమైనా సజెస్ట్ చేస్తారా అని అన్నారు. ప్రస్తుతానికి ఇంకా మన హెల్త్ మినిస్ట్రీ నుంచి ఈ పర్టికులర్ విషయానికి సంబంధించి గైడ్లైన్స్ ఏం రాలేదన్నమాట. మరి ఇప్పుడు చూడండి, ఒక దేశానికే ప్రెసిడెంట్ నేను ఇది వాడుతూ ఉన్నాను అని చెప్పినప్పుడు, మామూలుగా అది హెల్త్ కేర్ పర్సనల్ వీళ్ళు వాడాలి. నేను రోజు వాడుతున్నాను అని చెప్పినప్పుడు మిగిలిన కామన్ పీపుల్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? దాన్ని ఇండిస్క్రిమినేట్గా మిగిలిన వాళ్ళు కూడా తీసుకుంటే హెల్త్, ఇప్పుడు డాక్టర్స్ యొక్క దీన్ని కన్సల్ట్ అయి తీసుకోవాలి. అలా లేకుండా తీసుకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయకూడదు లీడర్స్, అంతేనా? సో కామన్ పీపుల్ మీద చాలా ఇంపాక్ట్ అనేది ఉండేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా యొక్క డిప్లొమసీ ఎలా మారుతూ వస్తుంది అని చెప్పేసండి. దీన్ని పెద్దగా మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఏం అక్కర్లేదు, బట్ ఓవర్ వ్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వస్తుంది కదా, సో అందువల్ల మనం దాన్ని చదువుకుందాం. అసలు చైనా ఎలా ఇంటరాక్ట్ అయ్యేది, చైనా యొక్క డిప్లొమసీ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా చేంజ్ అవుతూ వస్తుంది అన్నది దీంట్లో మనం గమనిద్దాము. దీన్ని ఎవల్యూషన్ అంటే చైనా అనే కంట్రీ ఎలా ఎవాల్వ్ అవుతుంది అని ఈ మధ్య మీరు గమనిస్తూ ఉంటే చైనాకు సంబంధించి చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి, ఎస్పెషల్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. మరి దాంట్లో ఎందుకు అన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి ఏంటి అని మనం గమనించి చూస్తే అండి, దాని యొక్క పవర్ పెరుగుతూ ఉంది. కోల్డ్ వార్ 2.0 అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. కోల్డ్ వార్ 1.0 ఏమో USSR మధ్య జరిగితే ఇది 2.0 అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఏ విధంగా చైనా మిగిలిన కంట్రీస్తో ఇంటరాక్ట్ అవుతుంది అన్నది మనకు తెలియాలి. అందుకోసం దీనికి సంబంధించి చాలా ఆర్టికల్స్ వస్తున్నాయన్నమాట. సరే, ఇక్కడ ఈ ఆర్టికల్లో గమనించండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, చైనీస్ లీడర్స్ వాళ్ళ డిప్లొమాట్స్ అనేవాళ్ళు ఏ విధంగా గత 60-50 సంవత్సరాల్లో వాళ్ళ కంట్రీని డిప్లొమాటిక్గా ముందుకు తీసుకెళ్లారు, ఆ కంటెక్స్ట్లో ఇది చెప్తున్నారండి. మావో మనకు తెలుసు కదా, కమ్యూనిస్ట్ రెవల్యూషన్ని తీసుకొని వచ్చారనమాట. చైనాలో 1946 నుంచి 49 మధ్యలో కమ్యూనిస్ట్ రెవల్యూషన్ని తీసుకొని వచ్చింది మావో డెజాంగ్ అంటాము. సో ఈయన నేతృత్వంలో చాలా కంట్రీస్ చైనా మీద శాంక్షన్స్ వేశాయి. చైనా మీద శాంక్షన్స్ వేయడము, చైనాతో ఇంట్రాక్షన్స్ తగ్గించుకోవడము ఇలా చేశారు. మరి తైవాన్ చైనా ఇష్యూ గురించి మనం చదువుకున్నాం, గుర్తుందా? తైవాన్ చైనా ఇష్యూ గురించి చదువుకున్నప్పుడు ఏమనుకున్నాము, తైవాన్ అనేది మేజర్ కంట్రీగా అందరూ గుర్తించడం జరిగింది, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను గుర్తించలేదు ఫస్ట్ కొన్ని సంవత్సరాలు. అలాంటి సిచ్యువేషన్లో ఈ లీడర్ జువో ఎన్లాయ్ అనేటటువంటి పర్సన్, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నారా ఈ పర్సన్, ఈయన టైం నుంచి ఏమవుతూ వచ్చిందంటే డిప్లొమాటిక్గా చాలా స్ట్రాంగ్గా, అంటే మాటలు మాత్రం చాలా సున్నితంగా అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, కానీ నేషనల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ని ఎక్కడా పోగొట్టుకోకుండా మాటలు మాత్రం చాలా సున్నితంగా మాట్లాడుకుంటూ ఫ్రెండ్లీగా ప్రతి దేశంతోనూ డిఫరెంట్ కాన్ఫరెన్సెస్లో ఆఫ్రో ఏషియన్ కంట్రీస్తోనూ వీటన్నిటితోనూ మాట్లాడుకుంటూ వాళ్ళ యొక్క నేషనల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. యుఎన్లో దీనికి రోల్ కల్పించే విధంగా చేసుకున్నారు. ఈ డిప్లొమసీ అన్నది ఫారిన్ పాలసీలో ఎప్పుడు కూడా ఒక హాఫ్ సెంచరీలోనే ఆ పర్టికులర్ కంట్రీని డిప్లొమాటిక్గా మిగిలిన అన్ని కంట్రీస్తోనూ మాట్లాడుకుంటూ ఆ యుఎస్ఏ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో యుఎస్ఏ ప్రెసిడెంట్ ద్వారానే ఈ పర్టికులర్ అసలు వాళ్ళు చాలా అగెయిన్స్ట్ అన్నమాట చైనాకి. ఎందుకని, ఇది కమ్యూనిస్ట్ కంట్రీ, అంటే ఇది మన ఫిలాసఫీకి అగెయిన్స్ట్ అని చెప్పేసి. కానీ అప్పట్లో నిక్సాన్ అనేటటువంటి పర్సన్ అన్నమాట, రిచర్డ్ నిక్సాన్.
సో ఆ పర్సన్ టైంలో తైవాన్ని అబాండన్ చేసి, తైవాన్ క్యాపిటలిస్టిక్ కంట్రీ, తైవాన్ని అబాండన్ చేసి మరి చైనాని సపోర్ట్ చేయించుకోగలిగేలాగా డిప్లొమాటిక్గా వీళ్ళు ముందుకెళ్ళారు. నెక్స్ట్ 1980s డెంగ్ జియోపింగ్ ఈ పర్సన్ ఈ పర్టికులర్ ఈ చైనాని ఓపెన్ చేశారనమాట. అంటే చైనాని ఓపెన్గా ట్రేడ్ చేసుకునే విధంగా ఇలాగా. సో ఈయన టైంలో కూడా చాలా డిప్లొమాటిక్గా, అంటే మనము తొందరపడి ఎలా పడితే అలాగ బిహేవ్ చేయకూడదు, మన టైం మనం తీసుకోవాలి, మన పొజిషన్ని మనం సెక్యూర్ చేసుకోవాలి, ఇలాంటి కొన్ని ప్రిన్సిపల్స్. అందుకే ఆయన యొక్క డిప్లొమాటిక్ స్ట్రాటజీని 24 క్యారెక్టర్ స్ట్రాటజీ అని అంటారనమాట. సో ఈ విధంగా అంటే షో ఆఫ్ చేసుకోకుండా, పవర్ ఉన్నప్పటికీ కూడా అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని యూజ్ చేసుకుంటూ ఇలాగ కంట్రీని గ్రోత్ పదంలో తీసుకెళ్తూ వచ్చారు. అయితే ఆయన అనుకున్నట్టుగా కంట్రీ గ్రో అవుతూ వచ్చింది. ఇప్పుడు జీ జిన్పింగ్ ఈయన పవర్ఫుల్ లీడర్. సో ఈయన టైంలో ఏమొస్తుంది, డిప్లొమాటిక్గా కంట్రీస్తో మాట్లాడుకొని కాంప్రమైజ్. ఇప్పుడు వరకు వీళ్ళ టైంలో జరుగుతూ వచ్చింది ఏంటి, కాంప్రమైజ్, మాట్లాడుకుంటూ రావడము, కాంప్రమైజెస్ చేసుకోవడము, నెగోషియేషన్స్ చేయడము, ఇలాంటివన్నీ. అంటే దాని మీనింగ్ వాళ్ళు వీక్గా చేశారని కాదు, వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చుకోగలిగారు. ఇప్పుడు డెంగ్ జియోపింగ్ ఉన్నారా, తియాన్మెన్ స్క్వేర్ ఇన్సిడెంట్ అని ఒకటి జరుగుతుందండి. ఈ తియాన్మెన్ స్క్వేర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఈ తియాన్మెన్ స్క్వేర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలామంది వీళ్ళ మీద శాంక్షన్స్ వేస్తారు. డెంగ్ జియోపింగ్ టైంలో జరుగుతుంది. అసలు యుఎస్ఏ 4 వారాల్లోనే శాంక్షన్స్ తీసేస్తుంది. ఆ విధంగా డిప్లొమాటిక్గా వీళ్ళు మాట్లాడుకుంటారు. WTOలో మెంబర్గా జాయిన్ చేసుకుంటారు చైనాని. సో ఈయన అంత డిప్లొమాటిక్గా వీళ్ళు ఉన్నారు. మరి జీ జిన్పింగ్ టైంలో చాలా పవర్ఫుల్ కంట్రీగా అయితే మారింది. కానీ యూనిలేటరల్గా ఇంతకుముందు ఉన్నటువంటి ఆ నెగోషియేషన్, ఆ బిహేవియర్ పోయి యూనిలేటరల్గా బిహేవ్ చేయడం మనం గమనించి చూస్తే చాలా కంటెక్స్ట్లో కూడా చైనా యూనిలేటరల్గా బిహేవ్ చేయడం. ఇండియా చైనా బార్డర్ అయితేనేమి, సౌత్ చైనా సీ అయితేనేమి, ఇవన్నీ చూడండి. ఇక్కడ జీ జిన్పింగ్ స్టైల్ ఏంటి, సెంచరీ ఆఫ్ హ్యూమిలియేషన్. అంటే ఇదిగో అప్పట్లో ఈ కొలోనియల్ పవర్స్ మనల్ని ఆక్యుపై చేశారు అన్నదాన్ని చూపించుకుంటూ, ఇదిగో ఈ టైంలో సో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనేటటువంటి అప్రోచ్ని ఫాలో అవుతూ మేము ఏం కేర్ చేయము, మా ఇష్టం వచ్చినట్టుగా మేము ఉంటాము అన్నట్టుగా ఆ పర్టికులర్గా డిప్లొమాటిక్గా వీళ్ళు వెళ్తున్నారు. పవర్ పెరిగే కొద్దీ ఇంతకుముందు ఉన్నటువంటి ఏదైతే నీట్గా డిప్లొమాటిక్గా అందరితో కలిసిపోయి కాంప్రమైజ్ అయ్యేటటువంటి ఏదైతే గుణం ఉన్నిందో అది తగ్గిపోతూ వస్తూ ఉంది. అది ఇక్కడ చెప్తూ ఉన్నటువంటిదండి. ఈ ఆర్టికల్ రాసిన పర్సన్ చైనాకి అంబాసిడర్గా, ఇండియా నుంచి అంబాసిడర్గా పనిచేయడం జరిగిందనమాట. సో ఆ కంటెక్స్లో మనకి కొంచెం ఇదేం మనకి పెద్దగా ఇంపార్టెంట్ కాదనమాట. కాకపోతే ఇది మనం నేర్చుకోగలిగితే కొంచెం మనకి అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, ఎలాగా అని తెలుస్తుంది. కాబట్టి మనం చూసాము ఈ లీడర్స్ టైంలో ఏం జరుగుతుందని తెలుస్తుంది. కాబట్టి మనం ఇది నేర్చుకుంటున్నాము. ఇది క్లియరా, ఈ 3 లీడర్స్ ఎవరో, వాళ్ళ టైంలో ఏం జరిగిందో అన్నది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫిస్కల్ స్టిమ్యులస్ అనేది ఫ్లాడ్ స్టిమ్యులస్. చాలా రెస్పాన్స్ అన్నది చాలా క్యాలస్గా, ఇర్రెస్పాన్సిబుల్ రెస్పాన్స్ ఉంది అంటున్నారు. దీనికి సంబంధించి మనం దీన్ని సోషల్ జస్టిస్లో మైగ్రెంట్ వర్కర్స్ అన్న కంటెక్స్లో చదువుకుంటామండి. డైమెన్షన్ వచ్చేసి COVID-19, దాని యొక్క సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్. ఆ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి అన్న దాని గురించి మనం చదువుకుంటాము. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి అసలు గవర్నమెంట్ అన్నది ఆత్మనిర్భర్ అభియాన్ ఇండియా అనేటటువంటి దాని కింద రిలీజ్ చేసినటువంటి స్టిమ్యులస్ ఏంటి, 5 స్టేజెస్లో స్టిమ్యులస్ ఇచ్చామన్నారు. సో ఆ స్టిమ్యులస్ ఏంటి, ఏ సెక్టార్స్కి ఇచ్చారు, అది బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. రెండోది, అది మైగ్రెంట్ వర్కర్స్కి, ఏ మైగ్రెంట్స్ కానీ వాళ్ళకి జస్టిస్ని ఇస్తుందా, జస్టిస్ని ఇచ్చే విధంగానే ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఉందా, ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇవండి మనకి 5 స్టేజెస్లో. ఫస్ట్ వచ్చేసి గరీబీ కళ్యాణి యోజన అని చెప్పేసి దీన్ని March 26th ఇచ్చారు. ఆ తర్వాత రీసెంట్గా May 14th నుంచి కొన్ని సెక్టార్స్కి సంబంధించి ఈ అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళడం జరిగిందనమాట. ఓవరాల్గా 5 ఫేజెస్లో మేము ఎకానమీకి బూస్ట్ ఇచ్చే విధంగా స్టిమ్యులస్ ప్యాకేజ్ అనౌన్స్ చేశాము అన్నారు. అవన్నీ కూడా మనం చదువుకున్నాము ఆర్టికల్స్లో, వేరియస్ ఆర్టికల్స్లో చదువుకున్నవే అన్నమాట. ఈ కంటెక్స్లో మరి ఈ ఆర్టికల్ ఈ 5ని ఒకసారి రివైజ్ చేసుకుంటారా, ఇక్కడ ఉన్నాయి ఒకసారి చూసుకుంటారా అండి. ఇక్కడ ఉన్న దీన్ని చదువుకుంటే చాలు, స్టిమ్యులస్ మొత్తం ఏంటో కూడా మనకు అర్థమైపోతుంది.
ఇది వచ్చేసి మార్చ్ 26న వీడియోలో, మార్చ్ 26 కరెంట్ అఫైర్స్ వీడియోలో చేశాము. మిగిలినవన్నీ వచ్చేసి మే 14 నుంచి మే 17 వరకు ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్ని అనౌన్స్ చేసినప్పుడు ఆ వీడియోస్లో మనం చూసాము. సో మేలో ఆ వీడియోస్లో చూసుకోవచ్చు. మీరు మార్చ్ 26 వీడియో ఓపెన్ చేసుకొని దీన్ని చూసుకోవచ్చు అన్నమాట. ఓవరాల్గా ఇక్కడ చెప్తున్నది ఇన్ఫార్మల్ సెక్టార్లో మైగ్రెంట్ వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. మరి ఇన్ఫార్మల్ సెక్టార్లో చేసే వాళ్ళకి ఈ ప్రొటెక్షన్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. ఏవి? సోషల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్స్. చాలామందికి అసలు కాంట్రాక్ట్స్ కూడా లేవు. అలాగ డబ్బులు లేక చాలామంది కాలినడకనే వెళ్తున్నారు. మరి ఇలాంటి టైంలో ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్క్మెన్ ప్రొటెక్షన్ అనేది ఒక చట్టం ఉంది. అనార్గనైజ్డ్ వర్కర్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ అనేవి ఉన్నాయి. కానీ ఏం లాభం? ఇవి ఏం పనిచేశాయి? మరి గవర్నమెంట్ అనేది స్టిమ్యులస్ ఇచ్చింది. అది రైట్ టైంలో, ఇప్పుడున్నటువంటి రైట్ టైంలో ఏ విధంగా మైగ్రెంట్స్ని ఇమ్మీడియట్గా అంటే షార్ట్ టర్మ్లో ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది? ఇది దీంట్లో మనం ఆ మెజర్స్ ఒక్కసారి మనం ఆ వీడియోస్ అన్నీ రివైజ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇమ్మీడియట్గా మైగ్రెంట్ వర్కర్స్కి పీడిఎస్ ఇవి ఉపయోగపడతాయి, ఎంజీఎన్ఆర్ఈజీఏ ఉపయోగపడతాయి. అవునా? పీడిఎస్, ఎంజీఎన్ఆర్ఈజీఏ యూజ్ అవుతాయి. ఇవి కాకుండా ఇంకేం మెజర్స్ అనేవి వాళ్ళ యొక్క సోషల్ సెక్యూరిటీకి వీటికి ఉన్నాయి? అది ఇక్కడ అడుగుతున్నటువంటి క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి సోషల్ ఫిజీషియన్స్ కావాలి అంటున్నారు. అసలు అది ఏంటో చూద్దాం. దీన్ని సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కింద చదువుకుంటామండి. ఇక్కడ డైమెన్షన్ వచ్చేటప్పటికి మన మెడికల్ ఎడ్యుకేషన్లో చేంజెస్ తీసుకొని రావాలా అన్న కంటెక్స్ట్. మెడికల్ ఎడ్యుకేషన్లో ఎందుకు చేంజెస్ తీసుకొని రావాలి? ఇప్పుడు కోవిడ్-19 టైంలో మనం గమనించి చూసాము. కోవిడ్-19 టైంలో ప్రైవేట్ హాస్పిటల్స్ వాటి యొక్క సిస్టమ్ ఎలా ఉంది అన్నది మనం గమనించి చూడొచ్చు. దాంట్లో పనిచేసేటటువంటి డాక్టర్స్ కానివ్వండి, ఇవన్నీ ఎలా ఉన్నది అని మనం చూడొచ్చు. రెండోది, ఈ మెడికల్ ఫీల్డ్లో ఎందుకు సోషల్ కాన్షియస్నెస్ ఉండదు? సోషల్ కాన్షియస్నెస్ అన్నది ఆ ఇండివిజువల్ టు ఇండివిజువల్ వేరీ అవుతుందే కానీ ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఎక్కడ ఇంపార్ట్ చేస్తున్నాము? ఎడ్యుకేషనల్ సిస్టంలో సోషల్ కాన్షియస్నెస్ అన్నది మనం ఎక్కడ తీసుకొని వస్తున్నాము అంటే వీళ్ళు బీదవాళ్ళు, ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇక్కడ ఈ డైవర్సిటీ ఉంది. ఈ విధంగా మనం ఎక్కడ మెడికల్ ఎడ్యుకేషన్లో చూస్తున్నాము? అది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ గమనించాలి. ఈ ఆర్టికల్లో చెప్తుంది ఏంటంటే మనకి హ్యుమానిటీస్ అనుకోండి, హ్యుమానిటీస్లో మనకి ఆ సోషల్ కాన్షియస్నెస్ అన్నది తీసుకొని వస్తారు. కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి మనకది టెక్నికల్గా ఓరియంటెడ్గా ఉంటుంది, కాంపిటీషన్ డ్రివెన్గా ఉంటుంది. ఇంజనీరింగ్, మెడిసిన్ వీటిలో ఆ పర్టికులర్ ఆ సోషల్ కాన్షియస్నెస్, ఆ సొసైటల్ కాన్షియస్నెస్ అన్నది మన ఎడ్యుకేషన్లో, మెడికల్ ఎడ్యుకేషన్లో మిస్ అవుతుంది. సో దానికి ఇప్పుడు గమనించి చూస్తే అండి, రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి డాక్టర్స్ యొక్క శాతం నిష్పత్తి ఎంత ఉంది? అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి డాక్టర్స్ నిష్పత్తి ఎంత ఉంది? మనం గమనించి చూస్తే మెడికల్ ఎడ్యుకేషన్కి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. సో నేను రూరల్ ఏరియాస్లో వెళ్ళి అక్కడ హాస్పిటల్ సెటప్ చేసుకోనా, అర్బన్ ఏరియాస్లో ఉండి డబ్బులు సంపాదించుకొని నేను ఖర్చు పెట్టుకున్న డబ్బులు మళ్ళీ తెచ్చుకోనా? ఏది నా చాయిస్గా ఉంది? గవర్నమెంట్ హాస్పిటల్స్లో పనిచేయడానికి ముందుకు వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కార్పొరేట్ హాస్పిటల్స్లో పనిచేయడానికి ముందుకు వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో క్లినిక్స్ స్టార్ట్ చేసుకుంటున్నారు. క్లినిక్స్లకు సంబంధించి ఈ క్లినిక్స్ దీంట్లో రేషనల్ ప్రైసెస్ ఉన్నవి ఎంతమంది ఉన్నాయి? రేషనల్గా ఇప్పుడు చాలామందికి రీచ్లో ఉండేటటువంటి ప్రైసెస్ ఉన్నవి ఎంతమంది ఉన్నాయి? చాలామందికి రీచ్ లేని ప్రైసెస్ ఉన్న క్లినిక్స్ ఎంతమంది ఉన్నాయి? అవి రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉన్నాయా, అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఉన్నాయా? ఇవన్నీ కూడా ఏం డెసిషన్స్? టెక్నికల్ డెసిషన్స్ కాదు, సోషల్ డెసిషన్స్. మరి ఈ సోషల్ కాన్షియస్నెస్ అన్నది మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి రావాలి. అందుకే ఇక్కడ చూడండి, సోషల్ ఫిజీషియన్స్ ఉండాలి. మెడికల్ కరికులంలో ఈ సోషల్ ఎంఫసిస్ అన్నది డెఫిషియెంట్గా ఉంది, దాన్ని తీసుకొని రావాలి అని చెప్తున్నారు. ఇదిగోండి, మనకి ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్స్ని నేషనలైజ్ చేయాలి అన్న ఇవి ఉన్నాయి. ఆల్టర్నేటివ్ మెడిసిన్ని మెయిన్ స్ట్రీమ్ చేయాలి అన్న డిమాండ్స్ కోవిడ్-19 వచ్చాక వచ్చాయండి. ఎందుకంటే అసలు ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే పబ్లిక్ హాస్పిటల్స్లో
ట్రీట్మెంట్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో ఇలాంటి డిమాండ్స్ వచ్చినప్పుడు పబ్లిక్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకు సోషల్ ఫిజిషియన్స్గా మనం మన వాళ్ళని తయారు చేసుకోకూడదు, ఎందుకు ఆ మెడికల్ ఎడ్యుకేషన్లో ఆ ఫీచర్ని యాడ్ చేసుకోకూడదు, ఇది ఇక్కడ అడుగుతున్నటువంటి క్వశ్చన్. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మన వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది డాక్టర్స్ కూడా ఉన్నారు. మీరు మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. మాకు కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా మీకు తెలుస్తుంది మాకు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సైక్లోన్స్ సూపర్ సైక్లోన్స్గా మారుతూ ఉన్నాయి. ఎందుకు అంటే హాటర్ ఓషన్ వాటర్ అన్నది చాలా ఉష్ణోగ్రతలు అక్కడ పెరుగుతూ ఉండడం వల్ల సూపర్ సైక్లోన్స్ సిస్టమ్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో అవి పెరుగుతున్నాయి అని చెప్తున్నారు. దీన్ని మనం దేని కింద చదువుకుందాము? జాగ్రఫీ అనేటటువంటి దాని కింద చదువుకుందామండి. డైమెన్షన్ వచ్చేటప్పటికి సైక్లోన్స్ అన్న దాని కింద చూద్దాం. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి అసలు ఈ సైక్లోన్ అంటే ఏంటి, దీంట్లో మనం సూపర్ సైక్లోన్గా దేన్ని చెప్తాము, సూపర్ సైక్లోన్ ఫామ్ అయింది, మరి దానికి ఫామ్ అవ్వడానికి ఉండాల్సిన కండిషన్స్ ఏంటి, మరి ఏ ప్రాంతాల్లో మన సైక్లోన్స్ ఫామ్ అవుతాయి అంటే రీజనల్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది సైక్లోన్స్కి సంబంధించి, మరి వాటికి నేమింగ్ ఏ విధంగా ఇస్తారు, అవునా? సో సైక్లోన్ నేమింగ్ ఎలా ఉంది, సైక్లోన్స్కి నేమ్ ఇచ్చాము, మరి ఆ నేమింగ్కి ఉన్నటువంటి పర్పస్ ఏంటి. సరే, దీంట్లో ఇప్పుడున్నటువంటి పర్టికులర్ కండిషన్లో ఎందుకు సూపర్ సైక్లోన్స్ యొక్క ఇంటెన్సిటీ పెరుగుతుంది అంటే ప్రజెంట్ సూపర్ సైక్లోన్స్ యొక్క ఇంటెన్సిటీ పెరగడానికి రీజన్స్ ఏంటి, ఇవి మనం ఇక్కడ నేర్చుకుందామండి. ఫస్ట్ ఇక్కడ గమనించాలి, సైక్లోన్స్కి సంబంధించి బేసిక్స్ చూద్దాం. అసలు సైక్లోన్ అంటే ఏంటి? ఇది ఒక లో ప్రెషర్ సిస్టమ్. హెవీ విండ్స్, రెయిన్స్ అనేవి దీంతో పాటు ఉంటాయి. బాగా విపరీతంగా గాలి మరియు వర్షం అనేవి. సైక్లోన్స్ అనేవి ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అంటే టెంపరేట్ ఏరియాస్లో 23 నార్త్, 23.5 నార్త్కి, 23.5 సౌత్. సో దీనికి పైన సైక్లోన్స్ ఫామ్ అవుతే దాన్ని టెంపరేట్ సైక్లోన్స్ అంటాము. ఈ మధ్యలో ఈ రీజన్నైనా మనం ట్రాపికల్ రీజన్ అనేది, సో ఈ మధ్యలో ఫామ్ అవుతే మనం ట్రాపికల్ సైక్లోన్స్ అంటాం. మనకు 2 రకాల సైక్లోన్స్ అర్థమైందా? హై లాటిట్యూడ్లో ఉంటే ఇదేమో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని అంటాము. నార్త్ వచ్చేసి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, సౌత్ వచ్చేసి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఈ రెండింటి మధ్యలో ఉంటాయి. ఏ కండిషన్స్ ఉంటే మరి సైక్లోన్స్ ఫామ్ అవుతాయి మనకి? అన్నిటికంటే ఇంపార్టెంట్ గమనించాలి, సీ యొక్క సర్ఫేస్ టెంపరేచర్ అనేది, సముద్రం సర్ఫేస్ టెంపరేచర్ అనేది 22 డిగ్రీల కంటే పైన ఉండాలి. కొరియోలిస్ ఫోర్స్ అనేది ప్రజెంట్ ఉండాలి. ఎందుకంటే కొరియోలిస్ ఫోర్స్ వల్ల సిస్టమ్ అనేది మూవ్ అవుతుంది. సో అందుకని అది ఖచ్చితంగా ఉండాలి. వర్టికల్ విండ్ ప్రెషర్, దాన్నే వర్టికల్ షియర్ అని అంటాము. ఈ ప్రెషర్ డిఫరెన్స్ తక్కువ ఉండాలి. వీక్ అంటే లో ప్రెషర్ సిస్టమ్ ముందుగానే అక్కడ ఏదైనా ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉండుంటే బాగుంటుంది. అప్పర్ డైవర్జెన్స్ అంటే ఏంటి? ఇది సముద్రం యొక్క సర్ఫేస్ అనుకోండి. వాటర్ అనేది ఇలాగ మనకి ఆవిరై పైకి వెళ్ళగలగాలన్నమాట. ఆ అప్పర్ డైవర్జెన్స్ అనేది ఉండగలగాలి. ఇవన్నీ కండిషన్స్. మరి వరల్డ్ వైడ్గా దీన్ని ఎలా పిలుస్తాము? సౌత్ చైనా సీలోను, పసిఫిక్ ఓషన్లోను టైఫూన్స్ అని అంటాము. వెస్ట్ ఇండియన్ ఐలాండ్స్, కరీబియన్ సీ, అట్లాంటిక్ ఓషన్ దీన్ని హరికేన్స్ అని అంటాము. వెస్ట్ ఆఫ్రికా, సౌత్ యుఎస్ఏ, గునియా వీటిలో టార్నడోస్ అని అంటాము. నార్త్ వెస్ట్ ఆస్ట్రేలియాలో విల్లీస్ అని అంటాము. ఇండియన్ ఓషన్ దీంట్లో ట్రాపికల్ సైక్లోన్స్ అని అంటాము. రైట్? సరే, మరి విండ్ స్పీడ్ని బట్టి దాన్ని ఏ విధంగా కేటగరైజ్ చేస్తాము అంటే ఇక్కడ గమనించాలండి. సూపర్ సైక్లోన్ అంటే 221 కిలోమీటర్స్ పర్ అవర్ కంటే ఎక్కువ విండ్ స్పీడ్తో ప్రయాణించగలిగితే, విండ్ స్పీడ్ వస్తే దాన్ని సూపర్ సైక్లోన్ అంటాము. సివియర్ సైక్లోనిక్ స్ట్రామ్ అంటే 88 నుంచి 117 కిలోమీటర్స్ విండ్ స్పీడ్ ఉంటే దాన్ని సూపర్ సైక్లోనిక్ స్ట్రామ్ అని అంటామన్నమాట. మరి ఇందాక మనం అనుకున్నదే ఇది. ఇలా ఆవిరవుతుంది. ఇది ఇలాగ వర్టికల్గా పైకి లేచి మేఘాలు ఫామ్ అవుతాయి. ఇలాగ చుట్టూ మనకి మేఘాలనే ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుంది, దాన్ని ఐ అంటాము. కన్ను, ఈ సైక్లోన్ యొక్క తుఫాను కన్ను అన్నమాట. సో అది ఫామ్ అవుతుంది. కొరియోలిస్ ఫోర్స్ అంటే విండ్ ఇలా మూవ్ చేస్తూ ఉంటుంది. సో మామూలుగా ఇలా మూవ్ అవుతూ ఉంటుంది, కానీ ఒక లాటిట్యూడ్కి వచ్చేటప్పటికి ఇది ఇలాగ రీకర్వ్ అవుతుంది, ఇలా వెళ్తుంది. మామూలుగా అయితే
ఈ పర్టికులర్గా ఉన్నటువంటి సైక్లోన్స్ మన ఇండియన్ ఓషన్లో ఫామ్ అయినటువంటివి ఈస్ట్ టు వెస్ట్ అనేవి బ్లో అవుతాయి. నదర్న్ హెమిస్ఫియర్లో ఈస్ట్ టు వెస్ట్ ప్రయాణిస్తాయి. మరి ఇక్కడ ఒక లాటిట్యూడ్ వచ్చిన తర్వాత ట్రేడ్ విండ్స్ అనేవి ఈ మూవ్మెంట్లో ఉంటుంది కాబట్టి అవి అలా తిరుగుతాయన్నమాట. దాన్ని ఏమంటాం అనుకున్నాం? రీకర్వింగ్ అని అంటాం అనుకున్నాము. ఒక్కసారి మీరు 18th వీడియో కనుక చూస్తే 18th మే వీడియోలో ఇంకా దీని గురించి డీటెయిల్గా చెప్పాము, అది ఒక్కసారి చూసుకోవాలండి. ఐఎండి అన్నది ఏం చెప్పింది? లాస్ట్ ఇయర్ సైక్లోన్ క్యార్ ఇది సూపర్ సైక్లోన్, ఇప్పుడు యాంఫన్ అన్నది కూడా సూపర్ సైక్లోన్. ఇలా 2 సంవత్సరాల్లో వరుసగా 2 సూపర్ సైక్లోన్స్ ఫామ్ అవ్వడం అన్నది ఇదే మొదటిసారి. సీ యొక్క సర్ఫేస్ టెంపరేచర్స్ ఎక్కువగా ఉండొచ్చేమో, అందువల్లే ఇది ఫామ్ అయిందేమో అంటున్నారు. ఆ తర్వాత ఒడిస్సా తీరాన్ని తాకినటువంటి 1999 సూపర్ సైక్లోన్ తర్వాత అంత పెద్ద ఇంపాక్ట్ఫుల్గా ఉండేటటువంటి సూపర్ సైక్లోన్ ఈ సైక్లోన్ యాంఫన్ అన్నట్టుగా చెప్తున్నారనమాట. మరి క్యార్ ఇది వచ్చింది, కానీ ఇది అరేబియన్ సీలో ఫామ్ అయింది. ఇది సముద్రంలోనే, అలాగే దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఇప్పుడు మనం ఇండియా ఇలా తీసుకుంటే అండి, మనం ఏమనుకున్నాము, ఇక్కడ జనరేట్ అయితే అది ఇలా మూవ్ అవుతుంది అనుకున్నాం కదా. సో ఇది అరేబియన్ సీ, అరేబియా సముద్రము. సో ఇక్కడ జనరేట్ అయింది ఇలా వెళ్తుంది, కానీ కొన్నిసార్లు రీకర్వింగ్ వల్ల ఇలా వస్తుందన్నమాట. అలాంటప్పుడు మన ఇండియాని ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇది సముద్రంలోనే దీని యొక్క ఇంపాక్ట్ అయిపోయింది. ఇది మన తీరాన్ని తాకలేదు కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు సైక్లోన్ క్యార్ అని అంటున్నారు ఇక్కడ. సరే, ఇక్కడ గమనించాలి ఏమేమి చెప్తున్నారు. బే ఆఫ్ బెంగాల్లో నార్మల్ టెంపరేచర్స్ కంటే ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇందాక ఒక విషయం చదువుకున్నాం, ఏమనో గుర్తుందా? టెంపరేచర్స్ అనేవి 27 degrees కంటే ఎక్కువగా ఉండాలి సీ సర్ఫేస్ టెంపరేచర్, అప్పుడే సైక్లోన్ ఫామ్ అవుతుంది అనుకున్నాం. సో మన ఈ పర్టికులర్ మన యొక్క తీర ప్రాంతాన్ని మనం గమనిస్తే అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతము అని అనుకుంటే ఇటు సైడ్ టెంపరేచర్స్ పెరుగుతూ ఉన్నాయి, దానివల్ల ఇలాంటి సైక్లోన్స్ ఫామ్ అవుతున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఇది మనకి 1999లో ఏదైతే సూపర్ సైక్లోన్ హిట్ చేసిందో పారాదీప్, వీటన్నిటిని ఒడిస్సాలో పారాదీప్ అనే ప్రాంతాన్ని, వీటన్నిటిని అంత ఇంటెన్సిటీ ఉన్నటువంటిది. మరి సైక్లోన్కి ఎనర్జీ ఎలా వస్తుంది? అది మాయిశ్చర్ని సముద్రం నుంచి తీసుకుంటుంది, నీటి ఆవిరిని, అందుకే దానికి టెంపరేచర్స్ ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అంటే వాతావరణంలో వేడిమి ఇవి పెరగడము, క్లైమేట్ చేంజ్, వీటి వల్ల టెంపరేచర్స్ పెరగడం వల్ల సైక్లోన్స్ యొక్క ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఇప్పుడు 27 degrees అంటే సరిపోద్ది, కానీ 32 నుంచి 34 degrees సెంటీగ్రేడ్ వరకు ఆ ఓషన్ టెంపరేచర్స్, ఓషన్ వాటర్ టెంపరేచర్స్ అనేవి ఉన్నాయి, అందువల్ల అని చెప్తున్నారు. మనకి సైక్లోన్ అనేది దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి కేటగిరీ 1 అని, కేటగిరీ 2 అని, 3 అని, 4 అని, 5 అని ఇలాగ కేటగిరీస్గా తీసుకుంటూ వెళ్తారండి. ఈ కేటగిరీ 5కి వెళ్ళినప్పుడే దాన్ని సూపర్ సైక్లోన్ అని అంటాము. ఈ సైక్లోన్ యాంఫన్ అన్నది చిన్న వాయుగుండంగా మారినప్పటి నుంచి సూపర్ సైక్లోన్గా మారడానికి చాలా తక్కువ టైం తీసుకుంది. 18 గంటల్లోనే అది సూపర్ సైక్లోన్గా మారింది. అంటే చాలా విపరీతంగా టెంపరేచర్స్ పెరుగుతూ ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ సమ్మర్ మంత్స్లో టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా ఉండడం దీనికి ఇదైంది. ఇంకొంతమంది ఏం చెప్తున్నారు, లాక్డౌన్. ఈ లాక్డౌన్ వల్ల ఏమైపోయింది అంటే మనకి ఈ ఎయిర్ పార్టికులేట్ మ్యాటర్ అనేది లేదు, ఎయిర్ పొల్యూషన్ అనేది లేదు. పార్టికులేట్ మ్యాటర్ ఉంటే ఏమయ్యేది, వచ్చేటటువంటి వేడిమిని ఇది వెనక్కి పంపించేది కొంతవరకు. సో అది కూడా లేదు కాబట్టి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ పెరిగాయి. క్లౌడ్స్ అనేవి లేవు. క్లౌడ్స్ అనేవి తక్కువగా ఉంటే ఏమవుతుంది, సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాలు డైరెక్ట్గా వాటర్ని, ల్యాండ్ని తాకగలుగుతాయి. సో అలాంటప్పుడు అందువల్ల కూడా ఈ టెంపరేచర్స్ పెరిగినట్టున్నాయి. దీని మీద మేము రీసెర్చ్ చేస్తున్నాము అన్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతానికి అర్థమైందా? హాటర్ ఓషన్స్, వేడిగా ఉన్నటువంటి ఈ సముద్రాల వల్లనే సూపర్ సైక్లోన్స్ అనేవి అంత త్వరగా అంత ఇంటెన్సిటీతో ఫామ్ అవ్వగలుగుతున్నాయి. అది ఇక్కడ చెప్తున్నది. మన ఇండియాలో ఇటు అరేబియన్ సీలోను, ఇటు బే ఆఫ్ బెంగాల్లోనూ ఈ సైక్లోన్స్ అనేవి ఫామ్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలి. ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్స్ ఎందుకు పెరుగుతూ ఉన్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి చేంజెస్ కొన్ని వచ్చాయి దానివల్ల అని చెప్తున్నారు. ఏంటి ఆ చేంజెస్ అన్నది మనం ఇక్కడ చూద్దాం. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటామండి. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఇండియా చైనా రిలేషన్స్. దీంట్లో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి నేర్చుకుందామో దీనికి సంబంధించి. ఈ బార్డర్ డిస్ప్యూట్ ఏంటి, అసలు ఇండియా చైనా మధ్య బార్డర్ డిస్ప్యూట్ ఎందుకు ఉంది,
ఈ బార్డర్ డిస్ప్యూట్ ఏంటి, ఏ ఏ ప్రాంతాల్లో ఉందో చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ కంటెక్స్ట్లో ఎందుకు బార్డర్ ఇష్యూస్ ఈ మధ్య మనం చూసాం, లదాఖ్లో, సిక్కింలో ఇక్కడ అగ్రెషన్ అని అంటున్నాము, వాళ్ళకి మన వాళ్ళకి చిన్న చిన్న గొడవలు జరగడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అవి, అది ఒకసారి చూద్దాం. ఫస్ట్ అసలు మన ఇండియా చైనా బార్డర్ ఎలా ఉందో ఏంటో ఒకసారి గమనిద్దామండి. జమ్మూ అండ్ కాశ్మీర్ మొదలుకొని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, వీటన్నిటితోనూ మనకి చైనాతో బార్డర్ ఉన్నటువంటి స్టేట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మరి ఇక్కడ వెస్ట్రన్ సెక్టార్ అంటే ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇప్పుడు లదాఖ్ యూనియన్ టెరిటరీకి ఆనుకుని ఉన్న భూభాగమే మన వెస్ట్రన్ సెక్టార్ అన్నమాట. ఈ వెస్ట్రన్ సెక్టార్లో మనకు ఉండేటటువంటిది అక్సై చిన్ ప్రాంతము. ఈ అక్సై చిన్ ప్రాంతం ఏదైతే ఉందో దాంతో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి టెంపరీ బార్డర్ ఉందా, దీన్ని మనం LAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని అంటాము. అది కాకుండా సాగ్జామ్ వ్యాలీ, అది చిన్న వ్యాలీ ఇక్కడ ఉండే ప్రాంతము. ఈ చిన్న సాగ్జామ్ వ్యాలీ అనేది పాకిస్తాన్ 1962 వార్ తర్వాత దానికి గిఫ్ట్గా ఇచ్చేసింది. ఎవరికి? చైనాకి. ఆ సాగ్జామ్ వ్యాలీ అన్నమాట. సో ఇక్కడ ఈ సాగ్జామ్ వ్యాలీ అనేది, అక్సై చిన్ ప్రాంతం అనేది ఇక్కడ కాంట్రవర్సీ. సెంట్రల్ సెక్టార్ అనేది మోస్ట్లీ ఇంటర్నేషనల్ బార్డర్గా గుర్తించడం జరిగింది. అంటే రెండు దేశాలు అన్నీ కూడా ఓకే అని చెప్పుకున్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న ఇవే తప్ప ఈ రెండు ప్రాంతాల్లో అయితే పీస్ఫుల్గానే ఉన్నాయన్నమాట. సిక్కిం కూడా ఇంటర్నేషనల్ బార్డర్గా మనం కన్సిడర్ చేస్తాము. ఆ బార్డర్ కూడా క్లియర్గా డిమార్కేట్ చేసింది. మరి అరుణాచల్ ప్రదేశ్ని మనం ఈస్టర్న్ సెక్టార్ అంటాం. హిమాచల్ ప్రదేశ్ యూకేని దీన్ని మనం సెంట్రల్ సెక్టార్ అంటామండి. ఇది ఈస్టర్న్ సెక్టార్కు ఉండేటటువంటి బార్డర్ని మెక్మోహన్ లైన్ అని అంటాము. అప్పట్లో బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టిబెట్ చైనాతో కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది, షిమ్లా అగ్రిమెంట్ అనేది చాలా పేర్లకు ఉందండి, దీనికి ఒక్కదానికే కాదు. ఈ షిమ్లా అగ్రిమెంట్ 1914లో చేసుకున్నప్పుడు గీసినటువంటి బార్డర్నే మెక్మోహన్ లైన్ అని అంటామన్నమాట. ఈ మెక్మోహన్ లైన్ ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళేమో, ఇది మా బార్డర్ అని చైనా వాళ్ళు అంటున్నారు. మనమేమో కాదు, ఇది మెక్మోహన్ లైన్, ఇది బార్డర్, అరుణాచల్ ప్రదేశ్ మాదే అని మనం అంటున్నాం. అలాగా అరుణాచల్ ప్రదేశ్లో చాలా డిస్ప్యూట్ అనేది ఉందన్నమాట. ఇది ఈ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని 1962 వార్ తర్వాత అది ఆక్యుపై చేసుకుంది. సో ఇది మాది అని మనము, ఈ రెండు కూడా మావి అని మనం చెప్తున్నాము. కాకపోతే కొన్ని రోజులు ఏమైందంటే అండి, ఇది మీ ఆక్యుపేషన్ కింద ఉంది, ఇది మీరు ఉంచేసుకోండి, ఇది మాది, ఇది మేము ఉంచుకుంటాము అన్నట్టుగా మనము అది చైనా కూడా ఇలాగే మాట్లాడుతూ వచ్చింది. మనం అప్పుడు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు మనం ఇదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నప్పటికీ చైనా ఒప్పుకునే పరిస్థితుల్లో లేదన్నమాట. ఎందుకంటే అది పవర్ఫుల్ కదా, ఒప్పుకోవట్లేదు. సో ఈ మెక్మోహన్ లైన్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. దేంతో బార్డర్? ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న బార్డర్ అన్నమాట. ఈస్టర్న్ సెక్టార్ కిందికి మనకి సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్ అనేవి వస్తాయి. సెంట్రల్ సెక్టార్ కిందికి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వస్తాయి. వెస్ట్రన్ సెక్టార్ కిందికి ఇప్పుడు ఉన్నటువంటి లదాఖ్ యూనియన్ టెరిటరీ వస్తుంది. రైట్, ఇలాగ మనకి బార్డర్ డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయి. మరి ఇక్కడ మనం గమనించి చూస్తే ఇక్కడ LAC దగ్గర మనకి కొన్ని కాంట్రవర్సీస్ వస్తున్నాయి. వెస్ట్రన్ సెక్టార్లో లదాఖ్లో గల్వాన్ వ్యాలీ, నేను ఇక్కడ కొన్ని నోట్ చేస్తాను, మీరు మ్యాప్ బుక్ ఓపెన్ చేసి అవి చదవాలి. రైట్, ఒకసారి అవి చూడాలి. గల్వాన్ వ్యాలీ, ఇక్కడ గల్వాన్ వ్యాలీ ఒకటి, డెమ్చోక్, పాంగాంగ్సో లేక్, ఈ మూడు లదాఖ్లో ఉన్నటువంటివి. ఈ మూడింటి దగ్గర రీసెంట్గా బార్డర్ డిస్ప్యూట్ వచ్చింది. మరి సిక్కింలో నాకులా దగ్గర బార్డర్ డిస్ప్యూట్ వచ్చింది, నాథులా దగ్గర రాలేదు. కానీ ఈ రెండింటికి డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. అందుకని మ్యాప్ బుక్లో ఈ 5 పాయింట్స్ని మీరు ఇవాళ ఈ వీడియో అయిపోగానే ఓపెన్ చేసి చూసుకుంటున్నారు, సరేనా? మరి అయితే మనకి బార్డర్ డిస్ప్యూట్స్ ఇలా వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే, ఇంతకుముందు వాళ్ళకి టిబెట్ కదా, అటు సైడ్ ఉన్నదంతా టిబెట్. సో వాళ్ళకి టిబెట్ నుంచి అక్కడ చాలా ఫేవరబుల్గా ఎన్విరాన్మెంట్ అనేది ఉంది. సో రూట్స్ ఇవన్నీ కూడా చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. బార్డర్ వరకు వాళ్ళు వచ్చి పాట్రోలింగ్ అంటే గస్తీ కాయడానికి ఫేవరబుల్ రూట్స్ అనేవి చైనాకు ఉండేవి, మనకి లేవన్నమాట. సో మనం అక్కడ ఎక్కువగా మన యొక్క వీళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. కానీ రీసెంట్గా మన వాళ్ళు ఏం చేస్తున్నారు, రోడ్స్, బ్రిడ్జెస్ ఇవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనం అటు ట్రూప్స్ని మూవ్మెంట్ చేసుకునేందుకు జమ్మూ అండ్ కాశ్మీర్లో కానివ్వండి, లేదా లదాఖ్లో కానివ్వండి, లేదా అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడంతా కూడా
యూకే ఉత్తరాఖండ్లో వీటన్నిటిలో బ్రిడ్జెస్ రోడ్స్ కడుతున్నాం. దీంతో ఏమైపోయింది, మనకి కూడా బార్డర్ రీజన్ చాలా యాక్సెస్ వచ్చేసింది, చాలా దగ్గరగా వచ్చేసింది. దీంతో మన వాళ్ళు పాట్రోలింగ్ అనేది చేస్తున్నారు. సో ఇప్పుడు ఇద్దరు యొక్క సైనికులు ఎదురుపడడంతో అందువల్ల మనకి టెన్షన్స్ అనేవి ఉన్నాయి, అంతే తప్ప ఇంక మిగిలినవి ఏం కాదు. కాకపోతే దీనికి సంబంధించి 2005లో ఒక ప్రోటోకాల్ ఉంది, ఏ విధంగా ఇలాంటి బార్డర్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవాలి అని చెప్తూ బార్డర్ డిస్ప్యూట్స్ కోసం 2 ప్రోటోకాల్స్ ఉన్నాయండి. ఆ 2 ప్రోటోకాల్స్ ఏంటో ఇక్కడ చూద్దామా. చూడండి, 2005లో ఒక ప్రోటోకాల్ చేసుకున్నాము. ఏ విధంగా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ CBM కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, 2 సైడ్స్ కూడా రెస్ట్రైన్డ్గా ఉండాలి, ప్రొవకేటివ్ యాక్షన్స్ అనేవి చేపట్టకూడదు. 2003లో ఇంకొక బార్డర్ డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నాము. ఈ బార్డర్ డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఏం చెప్తుంది, ఇదిగో పాట్రోల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో సో కామన్ అండర్స్టాండింగ్తో చేయాలి, LAC దగ్గర రెస్ట్రెయింట్ అనేది ఉండాలి, ప్రొవకేటివ్ యాక్షన్స్ అనేది వెళ్ళకూడదు అన్నట్టుగా ఈ 2005లో ప్రోటోకాల్ మరియు 2013లో ప్రోటోకాల్ చెప్తున్నారు. వీటి ప్రకారం ఏంటి, హాట్ లైన్స్ అంటే ఏంటి, డైరెక్ట్గా వాళ్ళ యొక్క అక్కడ ఉన్నటువంటి మిలిటరీ మేజర్స్తో మాట్లాడుకునేలాగా ఫోన్ కాల్స్ అన్నమాట. హాట్ లైన్స్ అనేవి కూడా సెటప్ చేసుకున్నాము. దీని ద్వారా కొన్ని డిస్ప్యూట్స్ ఇవి అరైజ్ అయినప్పటికీ కూడా సాల్వ్ చేసుకోగలుగుతున్నాం. కాకపోతే కొన్ని సంవత్సరాల క్రితం మనకు ఒక ఇంపార్టెంట్ డిస్ప్యూట్ అనేది వచ్చిందండి, డోక్లామ్. ఈ డోక్లామ్ అనేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఈ డోక్లామ్ ప్లాట్యూ అంటాము. భూటాన్కి మనకి చైనాకి మధ్యలో ఉండే ట్రై జంక్షన్ దగ్గర అనమాట. సో ఈ డోక్లామ్ ప్లాట్యూ దగ్గర కాంట్రవర్సీ వచ్చినప్పుడు అది మాత్రం చాలా రోజులు ఉంది. అది కాకుండా మిగిలినవి మాత్రం మనం ఈ అగ్రిమెంట్స్ ప్రకారం సాల్వ్ చేసుకోగలిగాము. ఇక్కడ చెప్తుంది కూడా ఈ డైనమిక్ చేంజ్ అయింది కాబట్టే ఇలా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మీడియం ఎంటర్ప్రైజెస్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లో MSME సెక్టార్లో మీడియం ఉందా, ఆ మీడియం సెక్టార్స్కి సంబంధించి క్రైటీరియా ఏదైతే పెట్టామో దాన్ని రివైజ్ చేస్తాము అని అంటున్నారనమాట. దీన్ని మనం దేని కింద చదువుకుందామండి, ఎకానమీ కింద చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఇండస్ట్రీలో MSME సెక్టార్ అని అంటామన్నమాట. అయితే రీసెంట్గా మనకి గుర్తుందా, MSME యొక్క డెఫినేషన్ మార్చడం జరిగింది. సో ఇది మైక్రో ఎంటర్ప్రైజ్, ఇది స్మాల్ ఎంటర్ప్రైజ్, అలాగ క్రైటీరియా ఇచ్చారు. సో అదంటే ఏంటో చూద్దాం. అసలు MSMEకి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాము, దాని యొక్క రోల్ ఏంటి, MSME యొక్క రోల్ ఏంటి, ఇవి మనం తెలుసుకుందాము. మరి ఏమేమి చేంజెస్ తీసుకొని వస్తాము అన్నట్టుగా ఈ ఆర్టికల్లో చెప్తున్నారో అవి తెలుసుకోవాలండి. ఇక్కడ గమనించాలి, ఎగ్జిస్టింగ్ క్రైటీరియా ఏంటి MSMEస్కి సంబంధించి. ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ బేస్ చేసుకొని మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్గా కేటగరైజ్ చేసేవాళ్ళం. దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్ సపరేట్గా, సర్వీస్ ఎంటర్ప్రైజెస్కి సపరేట్గా ఉండేదన్నమాట. రీసెంట్గా రివైజ్డ్ క్లాసిఫికేషన్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాంతో పాటు అండ్ యాన్యువల్ టర్నోవర్. ఇంతకు టర్నోవర్ అంటే ఏంటి, ఓవరాల్ సేల్స్ ఎంత అని. చూడండి, ఇక్కడ టర్నోవర్ అంటే ఓవరాల్ సేల్స్ అన్నమాట. ఓవరాల్ సేల్స్ అనేది ప్రాఫిట్ కాదు కదా, ఓవరాల్ సేల్స్ అనేది టర్నోవర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ₹1,00,000 విలువ ఉండేటటువంటి ఒక వస్తువుని సేల్ చేసి ఉండొచ్చు, దాని నుంచి నాకు 10 lakhs ప్రాఫిట్ ఉండొచ్చు, లేదా 1 lakh ప్రాఫిట్ ఉండొచ్చు, అవునా. సో ప్రాఫిట్ అనేది సేల్స్, ఓవరాల్ సేల్స్ నుంచి అంటే టర్నోవర్ నుంచి ఖర్చులు, ఎక్స్పెండిచర్ మొత్తం పోగా వచ్చేదే నాకు వచ్చే ప్రాఫిట్, అంతేనా. సో టర్నోవర్ అంటే ఓవరాల్ సేల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది టెక్నికల్గా కంపెనీస్ యాక్ట్ కింద డెఫినేషన్ అనమాట. సరే, మరి మార్చడం జరిగింది. ఏమన్నారు, మైక్రో ఎంటర్ప్రైజెస్లో ఏమో ఇన్వెస్ట్మెంట్ అన్నది ₹1,00,00,000 కంటే తక్కువ ఉండి టర్నోవర్ 5 కోట్ల కంటే తక్కువగా ఉంటే దాన్ని మైక్రో ఎంటర్ప్రైజ్ అంటాము. స్మాల్ అంటే ఇన్వెస్ట్మెంట్ 10 కోట్ల కంటే తక్కువగా ఉండి టర్నోవర్ అనేది 50 కోట్ల లోపు ఉంటే దాన్ని స్మాల్ ఎంటర్ప్రైజ్ అంటాము. మీడియం అంటే 20 కోట్ల లోపు ఇన్వెస్ట్మెంట్ ఉండి 100 కోట్ల లోపు టర్నోవర్ ఉంటే దాన్ని మీడియం ఎంటర్ప్రైజ్ అంటాము అని చెప్పి డెఫినేషన్ ఇచ్చారు, రైట్. మరి MSMEస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, జీడిపిలో మొత్తం మన జీడిపిలో 29% MSMEస్ నుంచే కాంట్రిబ్యూట్ అవుతుంది. ఎక్స్పోర్ట్స్లో 48% ఎక్స్పోర్ట్స్ మన మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సర్వీస్ సెక్టార్ MSMEస్ నుంచే అవుతున్నాయి. దీంతోపాటు ఎంప్లాయ్మెంట్ అనేది ఇది లార్జ్ స్కేల్లో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించగలిగేటటువంటి సెక్టార్ అన్నమాట.
ఆల్మోస్ట్ 111 మిలియన్ అంటే 11 crores వరకు పీపుల్ అనేవాళ్ళు దీంట్లో పనిచేస్తున్నారు. 11 crores వరకు పీపుల్ ఎంఎస్ఎంఈ సెక్టార్లో పనిచేస్తున్నారు. అంటే ఇంత కాంట్రిబ్యూషన్ అనేది ఎంఎస్ఎంఈ సెక్టార్ వల్ల ఉందన్నమాట. సరే, ఇక్కడ గమనించి చూడండి. మరి వీళ్ళు ఏమంటున్నారు, ఈ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ. ఈ ఇన్వెస్ట్మెంట్ 10 కోట్లు, టర్న్ ఓవర్ అనేది చాలా తక్కువగా ఉంది. దీన్ని మేము పెంచుతాము. ఇన్వెస్ట్మెంట్ లిమిట్ వచ్చేసి 20 crores అని, టర్న్ ఓవర్ వచ్చేసి 200 crores వరకు ఉండొచ్చని మేము పెంచుతాము ప్రస్తుతం ఉన్న దాని నుంచి అని చెప్తున్నారు. ప్లస్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియా, టర్న్ ఓవర్ క్రైటీరియా రెండిట్లో ఏది తీసుకోవాలి? కొన్ని కంపెనీస్కి హై ఇన్వెస్ట్మెంట్ రావాల్సి ఉండొచ్చు, కొన్ని కంపెనీస్కి హై టర్న్ ఓవర్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్స్ టర్న్ ఓవర్ ఎక్కువే, సేల్ చేసేది ఎక్కువే, కానీ ప్రాఫిట్ తక్కువ ఉంటుంది కదా. సో రెండు అంటే ఎలాగా? ఇది ఆర్ ఇది అంటే అప్పుడు కదా సెట్ అవుతుంది. సో ఇది ఒకటి చేంజ్, ఇది ఒకటి చేంజ్, ఈ రెండింటినీ మేము చూస్తాము. ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఎక్స్పోర్ట్స్కి అది ప్రస్తుతానికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అనుకున్నాం? 48%. దాని నుంచి మనం 60% ఎక్స్పోర్ట్స్కి కాంట్రిబ్యూట్ చేసేలాగాను, జీడిపికి ప్రస్తుతానికి 29% అది కాంట్రిబ్యూట్ చేస్తుంది. దాని నుంచి 50% ఎంఎస్ఎంఈ సెక్టార్ కాంట్రిబ్యూట్ చేసే విధంగాను చూసుకుంటాము అన్నట్టుగా మన ఎంఎస్ఎంఈ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఈ 2 చేంజెస్ అయితే తీసుకొని వస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. మరి వాళ్ళ లాస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్కి ఇది గుడ్ ఇయర్, మంచి ఇయర్ అని చెప్తున్నారు. ఎందుకని? దీన్ని మనం ఎన్విరాన్మెంట్లో చదువుకుంటామండి. డైమెన్షన్ వచ్చేటప్పటికి బయోడైవర్సిటీ. మరి ఇక్కడ మనం ఏమేమి నేర్చుకుందాం? అసలు ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అంటే ఏంటి, వాటికి ఉన్నటువంటి థ్రెట్స్ ఏంటి, వాటికి ఏ కండిషన్స్ ఉండాలి అవి పొదగాలి అంటే, అవి గుడ్లు పెట్టి వెళ్తాయి. సో ఏ కండిషన్స్లో అవి పొదుగుతాయి? ఇప్పుడు రీసెంట్గా ఎందుకు గుడ్ ఇయర్ అని అంటున్నారు? దానికి ఏవో ఒక రీజన్స్ ఉండాలి కదా. ఆ రీజన్స్ ఏంటి ఇవి మనం తెలుసుకుందాం. ఇక్కడ గమనించాలి, ఆలివ్ రిడ్లీ సీ టర్టిల్స్. ఇవి మోస్ట్ సీ టర్టిల్స్ అంటే సముద్రపు తాబేళ్లలో చాలా అబాండెంట్గా లభించేటటువంటివే ఆలివ్ రిడ్లీ సీ టర్టిల్స్ అని అంటాము. మరి ఇవి వార్మ్ వాటర్స్, పసిఫిక్ ఓషన్ దగ్గరను, ఇండియన్ ఓషన్ దగ్గరను ఇవి లభిస్తాయి. అట్లాంటిక్ ఓషన్లో చాలా తక్కువగా ఉంటాయన్నమాట. వార్మ్ వాటర్స్ ఆఫ్ సదర్న్ అట్లాంటిక్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. ఇది ట్రాపికల్ ఎన్విరాన్మెంట్లో మాత్రమే ఉంటాయి. ట్రాపికల్ ఎన్విరాన్మెంట్ అంటే తెలుసు కదా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, మకర రేఖ మరియు కర్కాటక రేఖ అని అంటాము. 23.5 degree నార్త్, 23.5 degree సౌత్. సో ఇక్కడ ఉంటాయి. దీన్ని IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఇది రెడ్ బుక్ అనేది పబ్లిష్ చేస్తుందండి. ఈ రెడ్ బుక్లో వల్నరబుల్ అనే లిస్ట్లో పెట్టారు. క్రిటికల్లీ ఎండేంజర్డ్ కానీ లేదు, వల్నరబుల్ అని మాత్రమే పెట్టారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ వల్నరబుల్. ప్రిలిమ్స్లో ఇవన్నీ అడగచ్చండి. ఇక్కడ ఈ స్లైడ్లో చూపిస్తున్న పాయింట్స్ అన్ని ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. నెస్టింగ్ గ్రౌండ్స్, అవి ఎక్కడెక్కడ వాటి యొక్క పిల్లల్ని పెట్టడానికి వస్తాయి? గరిమాత, ఒడిస్సాలో గరిమాత అన్నది లార్జెస్ట్ నెస్టింగ్ సైట్గా ఉంది. ఫీమేల్ టర్టిల్స్ అనేవి వచ్చి గుంతలాగా తీసుకొని ఆ పర్టికులర్గా గుడ్లు పెట్టేసి అవి వెళ్ళిపోతాయి. కొన్ని రోజులకి అవి పొదుగుతాయి అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్స్తో. ఆ మాస్గా అంటే ఒకటి రాదు, చాలా వరకు వస్తాయి, అన్నీ వచ్చి ఒకేసారి ఫీమేల్ టర్టిల్స్ అన్నీ వచ్చి పొదిగి వెళ్ళిపోతాయి. ఆ ప్రాసెస్ని ఆరిబడాస్ అని అంటాము. అది కాకుండా మనకి ఋషికుల్య బీచ్ అని చెప్పేసి దేవి బీచెస్ ఒడిస్సాలో, ఇక్కడ మనకి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి దీనికి సంబంధించి థ్రెట్స్ ఏమున్నాయి? హ్యూమన్ యాక్టివిటీ, అక్కడ మనం చేసే పొల్యూషన్ కానీ, డెబ్రిస్ కానీ, ఇవన్నీ కోస్టల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఎగ్ హార్వెస్టింగ్, కొంతమంది వాటిని తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు, అవి కానివ్వండి, ఎక్స్ప్లోరేషన్ అంటే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, వీటన్నిటి వల్లను దానికి థ్రెట్స్ అనేవి ఉన్నాయి. దాంతోపాటు టూరిజం ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, అక్కడ ఎక్కువగా మనుషులు తిరుగుతూ ఉంటారు. సో అవి ముందుకు రావు, ఆ గుడ్లు పొదగు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇవి దానికి ఉన్న థ్రెట్స్ అన్నవి. సరే, ఒకసారి దాని జాగ్రఫికల్ లొకేషన్ చూద్దామా. ఋషికుల్య రివర్ అనేది ఉంది. ఈ రివర్ అనేది మన బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఇక్కడున్న బీచ్ ఉందే, దీన్ని మనం ఋషికుల్య బీచ్ అంటాం. దానికి దగ్గరలోనే గరిమాత మెరైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది ఆలివ్ రిడ్లీ టర్టిల్స్కి ఫేమస్ అన్నమాట. గరిమాత వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని అంటాము. రైట్, ఋషికుల్య అనేటటువంటి ప్లేస్ ఇది ఋషికుల్య అనేటటువంటి రివర్ అన్నమాట.
ఇక్కడ చూడండి, మాస్ హ్యాచింగ్ అనేది కంప్లీట్ అయ్యి అవన్నీ కూడా సముద్రం వైపుగా ముందుకెళ్తున్నాయి అంటున్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, దీంట్లో వెళ్ళినటువంటి ప్రతి 1000 హ్యాచ్లింగ్స్ ఈ చిన్న చిన్న వాటి నుంచి ఒకటి మాత్రమే బ్రతుకుతుంది అడల్ట్హుడ్ వరకు అని అంటున్నారు. సో ఇక్కడ ఇవి వచ్చేసి ఇవి గుడ్లని పెట్టి వెళ్తే అక్కడ ఉన్న టెంపరేచర్స్కి అవి పొదుగుతాయి అని చెప్తున్నారు. ఇక్కడ వేస్ట్ అనేది తగ్గింది, పీపుల్ మూమెంట్ అనేది తగ్గడంతో అవి చాలా వరకు చచ్చిపోకుండా బ్రతికాయి, అన్డిస్టర్బ్డ్గా ఉంది కాబట్టి అది ఇక్కడ చెప్తున్నటువంటిది. సరే, నిన్న ఇచ్చిన క్వశ్చన్కి, మెయిన్స్ క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఏమన్నాం, ఎలక్ట్రిసిటీ బిల్కి సంబంధించి దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అని అన్నాము. సో ఎలక్ట్రిసిటీ బిల్కి సంబంధించి ఏం చట్టం తీసుకొని వచ్చింది, దాంట్లో ఉండేటటువంటి పాయింట్స్ అంటే దాంట్లో ఉండే ప్రొవిజన్స్ ఏంటి అని ఇక్కడ రాశారు. మరి దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అని కదా మనం అడిగాము. ఆ ఇంపాక్ట్ని కూడా రాయాలి కదండి. ఫస్ట్ ఏం చేయాలి, అసలు దీన్ని షార్ట్లో అసలు ఈ ఎలక్ట్రిసిటీ బిల్ అంటే ఏంటో రాసుకుంటాము. ఆ తర్వాత దాని యొక్క ప్రొవిజన్స్ ఏంటో రాసుకుంటాము. ఆ తర్వాత ఇంపాక్ట్స్ అంటే దానివల్ల వచ్చే పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏముంటాయి ఎనర్జీ సెక్యూరిటీ మీద, నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏముంటాయని కూడా రాయాలి. నిన్న మనకి క్రిటిసిజం గురించి కదా ఆర్టికల్ వచ్చింది. ఇక్కడ ఈ స్టూడెంట్ చూడండి ఎలా రాశారు, రీసెంట్గా డ్రాఫ్ట్ బిల్ అన్నారు, దాంట్లో ప్రొవిజన్స్ ఇవి, దాని యొక్క ఇంపాక్ట్స్ ఇవి అన్నారు. గుడ్ అండి. ఈ ఇంపాక్ట్స్ని ఇలా రాయండి, పాజిటివ్ ఇంపాక్ట్స్ ఇలా ఉంటాయి ఎనర్జీ సెక్యూరిటీ మీద, నెగిటివ్ ఇంపాక్ట్స్ ఇలా ఉంటాయని ఇంకా కేటగరైజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మీ ఆన్సర్. ఇక్కడ గమనించండి, రీసెంట్గా ఇది ప్రపోజ్ చేశారు, దాని యొక్క సేలియంట్ ఫీచర్స్ ఏంటి, ఇంపాక్ట్స్ ఏంటి. ఇక్కడ చూడండి, మీరు అన్ని పాజిటివ్ ఇంపాక్ట్స్ రాశారు, దీనివల్ల ఏ విధంగా పాజిటివ్గా ఉంటుంది అని చెప్పేసి. దీని వల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉండొచ్చు కదా ఎనర్జీ సెక్యూరిటీ మీద, అవి కూడా మెన్షన్ చేయండి. సరే, ఇక్కడ గమనించండి, రీసెంట్గా ఇది చేయడం జరిగింది, సేలియంట్ ఫీచర్స్ ఇవి, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి అని రాశారు. సో ఆ ఇంపాక్ట్స్లో ఓవరాల్గా వెయిట్ మీద డిస్కామ్స్ మీద ఇంపాక్ట్, క్రాస్ సబ్సిడైజేషన్ వీటిని రాశారు కదా అండి. ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంపాక్ట్ అన్నప్పుడు జనరల్గా పాజిటివ్ ఉంటే పాజిటివ్, నెగిటివ్ ఉంటే నెగిటివ్, కానీ ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి పాజిటివ్ ఇంపాక్ట్స్ ఇవి ఉంటాయి, నెగిటివ్ ఇంపాక్ట్స్ ఇలా ఉంటాయని ఇంకా సబ్ కేటగరైజేషన్ చేసుకోండి. బట్ ఓవరాల్గా బాగా రాశారు, గుడ్. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అండి, ఎంఎస్ఎంఈస్కి సంబంధించి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.